నమస్తే, వెల్కమ్ టు వేజెస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట తింటాం కదా, అలా బయట చేసుకునేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. చాలా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మనం ఇంట్లోనే ఉండేవే. తర్వాత నేను స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టాను. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మనము ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం ఇది ఫ్రైడ్ రైస్ చేసేంతసేపు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసినవి, వెల్లుల్లిపాయలు ఒక 2-3 కట్ చేసిన సన్నగా, తర్వాత క్యారెట్, తర్వాత బీన్స్, బఠానీ, పచ్చి బఠానీ, తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసినాయి. బఠానీ అంటే ఆప్షనల్ బఠానీ. మనం స్ట్రీట్ స్టైల్లో మనం తినేటప్పుడు స్ట్రీట్లో బఠానీ వేయరు, కానీ నేను ఇక్కడ బఠానీ వేస్తున్నాను. అది మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాలి, బాగా వేడెక్కాలి ఆయిల్. తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి, మరీ ఎక్కువ వేగన అవసరం లేదు. కొంచెం వేపిన తర్వాత దాంట్లో ఈ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. దాని తర్వాత మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. క్యాప్సికమ్ సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, అలాగే క్యారెట్, తర్వాత బీన్స్, తర్వాత బఠానీ, ఇవి వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, మర్చిపోవద్దు. ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లోనే వేపుకుంటేనే బాగా వస్తుంది ఫ్రైడ్ రైస్. తర్వాత దీంట్లో 1 కప్పు క్యాబేజీ, సన్నగా కట్ చేసిన క్యాబేజీ 1 కప్పు, ఇది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మనకు తెలుస్తుంది అనమాట, అవి స్మెల్ వస్తుంది కొంచెం వేగినట్లు. అవి వచ్చిన తర్వాత మనం కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. అప్పుడు మనం ఇప్పుడు చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది, ప్లస్ కొంచెం మనకు వేగినట్లు కూడా వాసన వస్తుంది, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇవి వేగినాయి కాబట్టి వాటికి సరిపడం నేను ఈ రైస్ని తీసుకుంటున్నాను. ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని, దీన్ని ఒక 3 కప్పుల రైస్ని వేస్తున్నాను నేను. ఈ వెజిటేబుల్కి సరిపోయేంత వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇవి అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. తర్వాత దీంట్లో మనం ఈ అన్నానికి తగ్గట్లు కారం, నేను 1 స్పూన్ కారం వేస్తున్నా. తర్వాత దాంట్లోనే బ్లాక్ పెప్పరు, అదే మిరియాల పొడి 1 స్పూను, తర్వాత ఉప్పు తగినంత. ఈ ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మనము ఆల్రెడీ సోయా సాస్ కూడా వేస్తాం కదా, దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పును చూసుకొని వేసుకోవాలి. తర్వాత డార్క్ సోయా సాస్ 1 స్పూను వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ చిల్లీ సాస్, ఇది వేసుకొని బాగా కలపడమే, బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఈ రైస్కి పట్టేలాగా మనం వేసిన సాసులు, ఉప్పు, కారం వేసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్గా మనం కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అంతే, మనం బాగా కలిపిన తర్వాత అది రెడీ అయిందండి ఫ్రైడ్ రైస్. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీగా తయారైపోతుంది. మనం ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.